తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 25వ రోజు, తిరుప్పావై 25వ పాసురం రోజు. ఆండాళ్ కృష్ణుడికి అభివాదం చేశాక తప్పెటను తీసుకోవడానికి వచ్చామని మనవి చేసుకున్నాక ఇదిగో ఇలా 25వ పాసురాన్ని పలుకుతోంది. ఒరుత్తి మగనాయ్ పిరందు ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கில்லானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி వరుత్తమం తీర్ந்து మగిళ్దేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. ఒక ఆమెకు కొడుకువై పుట్టి ఒక రాత్రిలో ఒక ఆమెకు కొడుకువైపోయి గుట్టుగా పెరుగుతుండగా సహించలేక చెడు చెయ్యాలనుకున్న చింతనల్ని చెడగొట్టి కంసుడి కడుపులో నిప్పై నిలిచిన మహామోహన నిన్నే అర్థించి వచ్చాం. తప్పెటను ఇచ్చేస్తే మేలైన విభూతుల్ని వీరాన్ని మేము గానం చేసి దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం. ఓలాలా నాచలి. ఈ చెప్పిందాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. దేవకికి కొడుకై పుట్టి ఒక్క రాత్రిలో యశోదకు కొడుకైపోయాడు కృష్ణుడు. దాన్ని ఒక ఆమెకు కొడుకువై పుట్టి ఒక రాత్రిలో ఒక ఆమెకు కొడుకువైపోయి అని చెబుతోంది ఆండాళ్. తనకు కీడు చెయ్యాలనుకున్న కంసుడి ఆలోచనల్ని భగ్నం చేసి ఆ కంసుడికే ముప్పైన వైనాన్ని స్మరించుకుంటూ చెడు చెయ్యాలనుకున్న చింతనల్ని చెడగొట్టి అని కంసుడి కడుపులో నిప్పై నిలిచిన అని అంటోంది. కడుపులో నిప్పై అని అనడం గొప్పగా ఉంది. కృష్ణుణ్ణి మహామోహన అని అంటూ నిన్నే అర్థించి వచ్చాం, తప్పెటను ఇచ్చేస్తే అని అంటూ అనుగ్రహాన్ని అర్థిస్తోంది ఆండాళ్. అంతేకాదు మేలైన విభూతుల్ని వీరాన్ని మేము గానం చేసి దుఃఖాన్ని తీర్చుకొని సంతోషిస్తాం అంటూ దైవగానం చేస్తే దుఃఖం తీరిపోగా సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని వక్కాణిస్తోంది ఆండాళ్. చెప్పడం అన్నది చాలా చక్కని రూపాన్ని పొందింది ఈ పాసురంలో.